నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలా మందికి ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా అంటే ఆర్నమెంట్స్ తీసుకోవాలా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా అని చెప్పేసి చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన అంటే ప్లేస్ పైన, భూమి పైన కూడా ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి ప్రముఖ రియల్టర్ యనమల రాజు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలా మందికి ఒక డౌట్, మన దగ్గర ఒక లమ్స్ ఆఫ్ అమౌంట్ ఉందనుకోండి, ఒక 15-16 lakhs ఉందనుకోండి, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంచిదంటారా, లేకపోతే భూమిలో అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని అంటారా? అసలు ఏది బెటర్ ఆప్షన్ మనకి ఈ రెండిట్లలో? బెటర్ ఆప్షన్ ఏదనేది నేను చెప్పడం కాకుండా మీరే చెప్పేటట్టు ప్లాన్ చేద్దాం. ఓకే సార్. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఆప్షన్స్లో వాళ్ళ దగ్గర ఒక 15 to 20 lakhs ఉన్నాయనుకోండి. ఈ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ పద్ధతుల్లో పోస్ట్ ఆఫీస్ని తీసుకుందాం. ఈ 20 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ దాంట్లో పెట్టారు. ఈ 20 lakhs డబల్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది మీ అంచనా ప్రకారం? పడుతుంది 20 lakhs అంటే పెట్టుకున్న దాన్ని బట్టి మళ్ళీ ఒక 15 years అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు పెట్టిన 20 lakhs 40 lakhs కావడానికి 15 years ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కు ధర్మ వడ్డీ వేసుకుంటే కూడా ఇది 4 times అవుతుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే కాదు, వడ్డీ ఇస్తే కూడా. వడ్డీ ఇస్తే కూడా. ఓకే. ఇది తెలివిగల నిర్ణయమే, తెలివి తక్కువ నిర్ణయం మీరు చెప్పండి. తెలివిగల నిర్ణయమే. సో ఇది పోస్ట్ ఆఫీసులో పెడితే డబల్ కావడానికి 15 years ఆగడం అనేది తెలివిగల నిర్ణయం కాదు ఇప్పుడున్న ట్రెండ్కు. రెండవది, ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి బ్యాంకులో. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కూడా మనకి ఎంత ఇస్తారు? రూపాయి ఇంట్రెస్ట్. అవును, 1 rupee ఇంట్రెస్ట్ ఇస్తారు. సో 1 rupee ఇంట్రెస్ట్ లాగా వేస్తే కూడా ఇది డబల్ కావాలనుకుంటే దాదాపు 10 years టైం పడుతుంది. సో ఇది కూడా తెలివిగల నిర్ణయమా, తెలివి తక్కువ నిర్ణయమా ఒకసారి ఆలోచించండి. పైగా 5 lakhsకి మించి నువ్వు డిపాజిట్ చేస్తే ట్యాక్సులు పడతాయి. మనం దాచుకుంటున్నాం, సార్ ఏం చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఇది కాకుండా వడ్డీలకు ఇస్తారు కొందరు. వడ్డీకి ఇస్తే 3 నెలలు వడ్డీ పర్ఫెక్ట్గా వస్తుంది, తర్వాత అసలు కూడా రాదు. ఇది లాభమా నష్టమా మీరు ఆలోచించండి. ఇది కాకుండా షేర్ మార్కెట్లో పెట్టారనుకోండి. షేర్ మార్కెట్ అనేది భాగ్యలక్ష్మి బంపడ్రా. 90% పీపుల్కు రాదు, 10% పీపుల్ మాత్రమే వస్తుంది. ఇది నష్టమా లాభమా మీరే ఆలోచించండి. ఇది కాకుండా కొంతమంది గోల్డ్లో పెడతారు. అవును, ఒకప్పుడు గోల్డ్ అంటే లేడీస్ కూడా ఇష్టంతో చెవులు కోసుకునేంత ఇష్టం. ఈరోజు గోల్డ్ ఎక్కువైంది అనుకో, అవే చెవులు దొంగలు కోసుకొని పోతారు. ఇది భద్రత కూడా లేదు. అంటే ఈ గోల్డ్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 60,000 per తులం ఉందనుకోండి. దీని మీద మనం ఇన్వెస్ట్ చేసినాం ఏదైతే 20 లక్షలు. సో 20 లక్షలతోటి మనకు దాదాపు ఒక 20 తులాలో 30 తులాలో వచ్చిందనుకోండి. ఒక 10 years తర్వాతనో ఓ 5 years తర్వాతనో అమ్ముకుంటే మహా అనుకుంటే డబల్ అయింది అనుకోండి. ఈ డబల్ అయిన దాన్ని అమ్మితే ఆ రోజు ఖచ్చితంగా డబల్ వస్తాయా రావా? డబ్బులు వస్తాయి కదా. ఈ డబల్ అయిన దాన్ని అమ్మితే మాత్రం వస్తాయి. 100% రాదు. ఎట్లా సార్? ఎందుకంటే దీన్ని మీరు తీసేసేటప్పుడు తరుగు తీసేస్తారా? తీసేరా? మేకింగ్ ఛార్జెస్ తీసేస్తారా? తీసేరా? పాత బంగారం అని, కాకి బంగారం అని అన్నీ కట్ చేస్తే తులం మీద దాదాపు 25% తీసేస్తారు. లాభం ఎక్కడ వచ్చినట్టు? 25% మనం నష్టపోయినట్టే. అంతే కదా. ఇప్పుడు చెప్పండి, మనం అనుకున్న ఇన్వెస్ట్మెంట్ పద్ధతుల్లో ఏదైనా తెలివైందో ఉందా? కానీ చాలా వరకు చెప్తూ ఉంటారు కదా, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. అందుకే మిమ్మల్ని అడిగా. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అంటే ఇన్వెస్ట్మెంట్ పద్ధతి ఎట్లుంటుంది? 3 సంవత్సరాలలో డబల్ అవుతుంది, 3 yearsలోనే డబల్ కదా. అంటే 20 లక్షలు పెడితే 3 yearsకే డబల్ అంటే 40 లక్షలు కావాలి. ఇట్లా ఎన్ని 3 yearsలో అవుతున్నాయి? 15 years అని మీరు లెక్క పెడితే దాదాపు 5 times. 5 times అంటే మీకు ఎంత కావాలా? దాదాపు 3 కోట్లు కావాలి కదా. అందుకే నేనేం చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్న ఈ సాంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఇప్పటి ట్రెండ్కు ఆమోదయోగ్యం కాదు. అదే భూమి మీద మీ దగ్గర 20 lakhs ఉంటే కంపల్సరీ ఏ ఏరియాలోనైనా పెట్టండి, ఏ ఏరియాలోనైనా పెట్టండి భూమి మీద. ఖచ్చితంగా ఈ 15 yearsలో ఇదే టైంకు ఖచ్చితంగా 5 times పెరుగుతుంది.
ఓకే. భూమి మీద పెడితే మాత్రం 5 టైమ్స్ పెరుగుతుంది. డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి హైటెక్ సిటీని అబ్జర్వ్ చేయండి. 94 టైంలో ఇక్కడ పర్ ఎకరా ఓన్లీ 12,500 ఒక్క ఎకరానికి. ఒక ఎకరా. ఇప్పుడు 24 దాదాపు మహా అనుకుంటే 29 ఇయర్స్ ఈ లెక్క వేసుకుంటే 30 ఇయర్స్ లెక్క వేసుకుంటే ఇప్పుడు ఎకరా 100 కోట్లు. అవును. ఎన్ని టైమ్స్ పెరిగినట్టు? అదే డబల్ ట్రిపుల్, ఇంకా దానికి ఎక్స్టెండ్ లేనే లేదు. సేమ్ భూమిలో కూడా మీరు పెడితే 15 ఇయర్స్ మీరు ఆగగల ఓపిక పర్ఫెక్ట్గా ఉంటే డైరెక్ట్ 5 టైమ్స్ పర్ఫెక్ట్గా మీకు హామీ ఇస్తా. అంటే ఇప్పుడు కొంతమందికి పర్టికులర్గా కొన్ని ప్లేసెస్లోనే కావాలని అనుకుంటారు కదా సార్. అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు రిటైర్ అయినాకనే అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే ఒక పర్టికులర్ టైం అయినాక అక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొంతమంది అనుకుంటుంటారు కదా. సో వాళ్ళకి ఇది కరెక్టే అంటారా మరి? అందుకంటే కేసు టు కేసు అందరికీ నేను చెప్తున్నా, అందరికీ ఒకే రకమైన వైద్యం సెట్ అవ్వదు. ఏ రోగంకైనా తెల్లబిల్ల ఇస్తే సరిపోదు కదా. పర్టికులర్ వాళ్ళ డిసీజ్ ఏంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఏంటి, వాళ్ళు అక్కడ ఉండడానికా ఇన్వెస్ట్మెంట్కా. ఇన్వెస్ట్మెంట్ కోసమే అయితే ఒక రకమైన పద్ధతి, లేదు నేను ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటే నువ్వు చేస్తున్న జాబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నీ జాబ్ ఏదో సంగారెడ్డిలో ఉంటే నువ్వేదో షాద్నగర్లో ఇన్వెస్ట్ చేసినావు అనుకో, అప్ అండ్ డౌన్ చేయడానికి జీవితం అయిపోద్ది కదా. కాబట్టి నీకు సూటబుల్ కాదు, అది నీకు ప్రిఫరబుల్ కాదు. అందుకే కేస్ టు కేస్ మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, భవిష్యత్తులో ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఇచ్చే సలహా మనం వేరు. ఓకే. అట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్ పద్ధతి అనుకోండి, మీరు ఏడన్నా పెట్టండి, 15 to 20 lakhs నువ్వు ఇన్వెస్ట్ చేసి 15 years ఆగితే డెఫినెట్గా 4 to 5 times పెరుగుతుంది. అది మనం 100% వాళ్ళకి హామీ ఇవ్వచ్చు. ఈ మెథడ్లో నువ్వు పోస్ట్ ఆఫీస్ పెట్టినా, గోల్డ్లో పెట్టినా, అప్పు ఇచ్చినా, లేకపోతే షేర్ మార్కెట్లో పెట్టినా, బంగారం మీద పెట్టినా ఈ రిటర్న్స్ నీకు రావు. కానీ ఒక భూమి మీద పెడితే డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో జనాభా పెరుగుతుంది. పెరిగిన జనాభాలో పొల్యూషన్ పెరిగి ఓజోన్ పొర కరుగుతుంది. ఓజోన్ పొర కరగడం వల్ల హిమాలయాలు కరుగుతాయి. హిమాలయం కరగడం వల్ల సముద్ర మార్గం పెరుగుతుంది. సముద్ర మార్గం పెరగడం వల్ల భూమి తగ్గుతుంది. తగ్గుతున్న భూమికి పెరుగుతున్న జనాభాకు డీకోడింగ్ చేస్తే సప్లై అనేది తక్కువ అవుతుంది. సప్లై తక్కువ ఉన్న దానికి ఎకనామిక్ సూత్ర ప్రకారం ఎనీ టైం డిమాండ్ ఉంటుంది. కాబట్టి అటు డిమాండ్ ఉన్న దాని మీద మళ్ళీ పైగా ఆల్టర్నేట్ లేనిది. ఇప్పుడు మన దగ్గర క్లోత్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ప్రొడక్షన్ పెంచవచ్చు. భూమిని ప్రొడక్షన్ పెంచుతావా? పెంచలేం కదా. కాబట్టి ప్రొడక్షన్ పెంచడానికి అవకాశం లేనిది, ఆల్టర్నేటివ్ లేనిది, ఎప్పటికీ పెరగగలిగేది భూమి మాత్రమే. ఈ ఈక్వేషన్లో భూమి మీద పెడితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. అట్లా మనం ప్లాన్ చేసుకోగలిగితే మీకు ఆమోదయోగంగా ఉంటుంది, అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ టైంలో అయినా మిమ్మల్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవడైనా మోసం చేస్తారు కానీ భూమి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయదు. సో అటువంటి మోసం చేయని భూమిని మీరు నమ్ముకుంటే మీ ఇన్వెస్ట్మెంటు మనం 5 times 10 times కూడా ఆశించవచ్చు. అట్లా చేస్తే మీకు ఎప్పటికీ అండదండలుగా ఉంటుంది. రైట్ సార్. సో ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసమే అనుకుంటున్నారా చూసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అనుకున్న ప్రాఫిట్ అయితే వాళ్ళకి వస్తుందని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు, భూమి మీద పెట్టిన వాళ్ళు ఎవ్వడు చెడిపోలే. రైట్ సార్. సో చూసారు కదండి, ఇది అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర ఒక లంప్స్ ఆఫ్ మనీ ఉంటే అది భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది 2 ఇంటలు అవుతుంది. అంటే మీరు ఎట్లయినా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా 15 సంవత్సరాలు ఉండాల్సిందే. సో అంత ఓపిక మీకు ఉండి భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే